జుట్టు సమస్యతో బాధ అందరికీ గుడ్నెస్. ఇలా ఎవరు చెప్పినా నమ్మొద్దు. నోట్లో మాటలే కదా, 100 మాటలు చెప్పొచ్చు, కానీ 100కి పైన ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అంటే డెమో వీడియోస్ మీకంటే మీరు చూసిన తర్వాత ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఒక్క వీడియో చూస్తే నమ్మకం రాదు, 2 వీడియోలు చూస్తే నమ్మకం రాదు, కొంతమందికి 10 వీడియోలు చూసినా నమ్మకం రాదు. కింద పైన ఈ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఓకేనా, మొత్తం ఛానల్స్లో మొత్తం వీడియో చెక్ చేయండి. ఒక ప్రోడక్ట్ ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ ఎలా పనిచేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది మీకంటే మీరు చూసిన తర్వాతే ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేయండి. అంతేగాని చేతుల్లో బాటిల్ పట్టుకునే వాళ్ళ మాటలు విన్నారా, మీ జుట్టు తల మీద ఉండాల్సింది ఎక్కడో ఉంటుంది. ఈ మాట అనుభవం వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది. ఇక వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఇలా జుట్టు ఊడకుండా దువ్వేను చాలా సాఫ్ట్గా వస్తే చాలా బాగుంటుందని అందరూ అనుకుంటారు. ఓకేనా, సో మనం ఒక పనికి వెళ్ళేటప్పుడు కానీ, ఒక జాబ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఒక జర్నీ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ మనం మొట్టమొదటి పని చేసే పని ఏమిటి? తలలో దువ్వెన పెట్టడం. ఈ తలలో దువ్వెన పెట్టినప్పుడు మీకు చిక్కుపడ్డా కానీ, లేదంటే హెయిర్స్ తెగినా కానీ, లేదంటే హెయిర్ మొత్తం ఊడిపోయినా కానీ వాటి యొక్క మనోభావన ఎలా ఉంటుందంటే మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చే వరకు కూడా వాటి యొక్క మనస్తత్వం అనేది నిన్ను ఆ మనోవేదన చంపేస్తూ ఉంటుంది. అవునా కదా? ఓకే, ఇలాంటి ప్రాబ్లం ఎవరికి ఉండకూడదు, నాకు హెయిర్ ఓడకూడదు, నా హెయిర్ మంచిగా పెంచుకోవాలి అని ఎవరికైనా ఉంటుంది. అవును కదా? సో ఇలాంటి టైంలలో ఒక మంచి ప్రోడక్ట్ కావాలి నాకు. ఓకే, నాకు ఇలాంటి జుట్టు ఓడకుండా ఉండాలి, మంచి హెయిర్ పెంచుకోవాలి, హెల్దీ హెయిర్ పెంచుకోవాలి, హెయిర్ అనేది మంచి షైనింగ్గా ఉండాలి, మంచి స్మూత్గా ఉండాలి, హెయిర్ ఎటు చూసుకున్నా నా హెయిర్తో నేను ఆటాడుకోవాలి అని కళ అందరికి ఉంటుంది. అది బాయ్స్కైనా లేడీస్కైనా ఎవరికైనా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మనల్ని మనోవేదన చేసి హెయిర్ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తూ, హెయిర్ మొత్తాన్ని మన కంట్రోల్లో లేకుండా, మన తల మీద లేకుండా ఎక్కడ పడితే అక్కడ మన హెయిర్ మొత్తం ఊడిపోతూ ఉంటే వాటి యొక్క మనోవేదన అనేది మీ అందరికీ ఎలా ఉంటుందో తెలుసు. సో ఇలాంటి వాళ్ళందరికీ నేను చెప్పే కొన్ని మీరు పాటించండి. ఓకే, సో మీరు చేయాల్సిన మొట్టమొదటి పని, మీకు హెయిర్ ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడు మీరు చేసే అతిపెద్ద తప్పు, ఎక్కడైనా సెర్చ్ చేస్తారు ఒక మంచి ప్రోడక్ట్ కోసం. అది ఆన్లైన్ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, లేదంటే మన ఫ్రెండ్స్ మధ్య ఎక్కడైనా అవ్వచ్చు. ఓకే, ఆ ప్రోడక్ట్ నిజంగా పనిచేస్తుందా లేదా అని ఎంక్వైరీ చేయరు. కానీ రివ్యూస్ వినంగానే, లేదంటే చేతుల్లో బాటిల్ పట్టుకుని యాడ్లు చూడంగానే బాగా ఇంప్రెస్ అయిపోతారు. ఓకే, అలా మీరు చేయటమే మొట్టమొదటి తప్పు. అలా కాదు, ఒక ప్రోడక్ట్ ఎలా పని చేస్తుంది అని ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ మీరు చూడండి. ఇప్పుడు మా ప్రోడక్ట్ ఉంది, శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ పనిచేస్తుందా లేదా, ఇందులో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా అనేది మీకు మేము ఎవ్రీ స్టెప్లో నిరూపిస్తున్నాం, చూపిస్తున్నాం. అలాగే మీరు కూడా ఏదైనా ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసే ముందు ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్ నిజంగా పనిచేస్తుందా లేదా మీరు ఇలా ఐడెంటిఫై చేసుకుని మీరు చూడాలి. ఓకే, రెండవది, సో మీరు ఎంత పాటించినా కూడా మీకు హెయిర్ ప్రాబ్లమ్స్ స్మాల్ పెద్ద బిగ్ హెయిర్ ప్రాబ్లం నుంచి స్మాల్ హెయిర్ ప్రాబ్లంకి వస్తారు ఒక మంచి ప్రోడక్ట్ వాడిన తర్వాత. ఆ తర్వాత మీరు చేయాల్సిన చిన్న మిస్టేక్లు చేయకుండా ఉంటే చాలు. మంచిగా టైంకి నిద్రపోవాలి, గుర్తుపెట్టుకోండి, మంచిగా టైంకి నిద్రపోవాలి. ఓకేనా, సెల్ ఫోన్ ఎప్పుడు చెవి దగ్గర పెట్టుకోవద్దు. ఓకేనా, చెవి దగ్గర పెట్టుకోకూడదని హెయిర్ పంప్స్ పెట్టుకునే ఫోన్ మాట్లాడడం కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే ఇలా టెక్నాలజీకి సంబంధించిన వస్తువులకి కొద్దిగా దూరంగా ఉండాలి మీరు. ఓకేనా, స్క్రీన్ ప్లే ఇప్పుడు మన కంటి మీద ఇప్పుడు ఇలా పడుతుంది కదా, ఈ సెల్ ఎక్కువ చూడడాలు, చెవి దగ్గర ఎప్పుడైనా సాంగ్స్ ఎప్పుడు వినడాలు, లేదంటే ఎప్పుడు సెల్కి ఎడిట్ అయి ఉండటాలు, ఇది తగ్గించుకోవాలి. అలాగే మీరు జర్నీ చేసి వచ్చిన తర్వాత మీరు మంచిగా తలస్నానం చేసి ఉండండి. ఓకే, ఏదైనా ఒక జర్నీ చేసి వచ్చిన తర్వాత, లాంగ్ జర్నీ చేసి వచ్చిన తర్వాత తలస్నానం చేసి ఉండండి. ఓకే, తలస్నానం చేసేస్తారనుకోండి మంచి రిలాక్స్లోకి వస్తారు. ఓకేనా, మీ మీద పడ్డ ప్రెజర్ కానీ, లేదంటే మీరు టైర్డ్ అయిపోయిన ఫీల్ కానీ, బాధ కానీ ఉంటుంది కదా, అది మొత్తం మీరు తలస్నానం చేయగానే ఆ భారం మొత్తం తగ్గిపోతుంది. ఓకే, ఆ తర్వాత మీరు చేయాల్సింది మంచి రిలాక్స్లోకి వస్తారు. వచ్చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే,
తర్వాత మీరు చేయాల్సిన మేజర్ మిస్టేక్ ఏమిటంటే ఒక మంచి ప్రోడక్ట్ని అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసే ముందు చెప్పాను కదా, ఎవరైనా గొప్పగా మాటలు చెబితే నమ్మొద్దు. నేను ప్రతి వీడియోలో ఇదే చదువుతున్నాను, ఈ వీడియోలో కూడా అదే చదువుతున్నాను. ఎందుకంటే ఇది చేసే అతి పెద్ద తప్పు ఇది. ఓకేనా? ఎవరైతే ఇప్పుడు అసలు ఈ మధ్యన బాగా ఇంప్రెస్ అయిపోతున్నారు, చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో జుట్లు లేకపోతే ఇది నిజమేనేమో అనే ఒక సంకేతానికి వెళ్ళిపోయి ఇది నిజమే అని కొనేసి తెచ్చేసుకుంటారు, వాడేసుకుంటారు, ఉన్న జుట్టు కూడా పోగొట్టేసుకుంటుంటారు. ఓకేనా? ప్రాబ్లమ్ని రోజు రోజు తగ్గించుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? ఒక పెద్ద ప్రాబ్లం అనేది ఒకే రోజు తగ్గిద్దని నేను చెప్పట్ను. ఓకేనా? రోజు రోజు తగ్గుతూ వస్తుంది, అది మీరు అలా ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ మీకు కనిపించేటట్టు మీరు ఎప్పుడైనా నెగ్లిజెన్స్ చేశారనుకోండి, మీ హెయిర్ అనేది అలా పైకి వెళ్ళిపోద్ది. చూశారు కదా, మీ హెయిర్ అనేది అలా పైకి వెళ్ళిపోతుంది, అలా గ్యాప్ వస్తుంది. అలా గ్యాప్ వచ్చింది అనుకోండి, మీకు ఏమవుతుందంటే ఇంకా మెల్లమెల్లగా అక్కడ మీ హెయిర్ రూట్స్ అనేది వీక్ అయిపోతూ ఉంటాయి. వీక్ అయిపోయి ఇంకా స్మాల్ హెయిర్స్ కూడా పెరగవు. ఇక్కడ పెరగపోక అక్కడ మీకు ఏమవుతుంది, ఇంకా మీరు ఇంకా ఒక మంచి హెయిర్ స్టైల్ వేసుకోవడానికి మీకు సహకరించదు. ఓకేనా? ఇంకా మీకు నేను ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు రాకుండా ఉండాలంటే మీకు ఒక మంచి టిప్స్ అవుతాను. రోజు హెయిర్ స్టైల్స్ అనేది ఒకే మెథడ్లో వేయొద్దు. ఓకేనా? ఒకరోజు సైడ్కి, ఒకరోజు సెంటర్కి, ఒకరోజు మీరు ఒకే బాటలో వేసారనుకోండి, రోజు కొంతమంది లేడీస్ ఉంటారు ఒకే పాపడ తీస్తూ ఉంటారు, లేదంటే ఒకే మెథడ్ వేసుకుంటూ ఉంటారు. అలా చేయొద్దు. ఎగ్జాంపుల్, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు అక్కడ రూట్ పడిపోయి అక్కడ ఒక బాటలాగా పడిపోయింది మీకు. ఓకేనా? సో హెయిర్ స్టైల్స్ కూడా మార్చుకుని వేసుకుంటూ ఉండాలి. ఓకేనా? బాయ్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా మార్చి వేసుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ హెయిర్ రూట్స్ అనేది అక్కడ మీకు పలచబడినట్టు ఉండదు. ఓకేనా? సో మీరు ఒకే బాటలో వేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఒక వెహికల్ రోజు ఒకే బాటలో వెళ్తే ఏమవుతుంది, అక్కడ ఒక బాటలాగా పడిపోయింది. ఓకేనా? సో ఇక్కడ కూడా మీరు ఒకే హెయిర్ స్టైల్స్ మెయింటైన్ చేయొద్దు, ఒకే రోజు ఒకే మెథడ్లో కూడా దువ్వద్దు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలా మీరు దూకినప్పుడు అక్కడ మీకు ఇమేజ్లో చూపించినట్టు అలా మీ హెయిర్ మొత్తం అలా దువ్వానికి వచ్చేసినప్పుడు ఏమవుతుంది, ఆ రోజు మీ యొక్క మనోవేదన మొత్తం అలా బాధపడిపోతారు. అలా బాధపడకుండా ఉండాలంటే మీరు చేయండి. మీరు చేయాల్సిన మేజర్ మిస్టేకుల్లో నుంచి కొన్ని బయట మీ చేతిలోనే ఉన్నాయి. రోజు వాటర్ ఎక్కువ తాగండి, నేర్చుకోండి. ఓకేనా? రోజు వాటర్ అనేది ఎక్కువ తాగడం నేర్చుకోండి. రెండోది, మంచిగా నిద్రపోవాలి. ఓకేనా? మూడోది, సెల్ ఫోన్కి కొద్దిగా దూరంగా ఉండాలి, బాగా దగ్గరగా ఉండొద్దు. దగ్గరగా ఉండమంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయటం కాదు. ఓకేనా? చాలామంది అదే అనుకుంటారు. ఓకే? సెల్ ఫోన్ వాడటం కొద్దిగా తగ్గించుకోవాలి, అవసరానికి వాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే? అది ఇంకా మీకు మంచి ఫుడ్లు తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక మంచి ప్రోడక్ట్ వాడుకుంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ప్రోడక్ట్ అనేది మీ మీద 50% మీద మాత్రమే మిమ్మల్ని పోషిస్తూ ఉంటుంది, ఇంకో 50% మీ చేతిలోనే ఉంటుంది. ఓకేనా? వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. ఓకే? అలాగే మంచి ఫుడ్లు తీసుకోకపోయినా అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి, బాడీలోకి వెళ్ళిపోతాయి. నో ప్రాబ్లం. అంత స్పెషల్గా మీరు తీసుకోని అవసరం లేదు. వాటర్ అనేది ఎక్కువగా తాగటం అనేది మంచిగా నేర్చుకోవాలి. ఓకేనా? వాటర్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మన బాడీకి. ఓకే? ఒక మొక్కకి సూర్యరశ్మి ఎంత ఇంపార్టెంటో కింద నుంచి వాటర్ కూడా అంత ఇంపార్టెంట్ కదా. సో అలాగే మీరు ఒక ప్రోడక్ట్ మీద బేస్ అయి ఉండకూడదు ఎప్పుడు. ఒక ప్రోడక్ట్ అనేది మిమ్మల్ని 100% చేసిద్దని నేను ఏ వీడియోలుగా చెప్పలేదు, ఎవరు కూడా చెప్పరు. ఓకేనా? ఒక ప్రోడక్ట్ అనేది మిమ్మల్ని మీరు బాగా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు మిమ్మల్ని ప్రాబ్లం నుంచి బయటికి తీసుకొస్తుంది. ప్రోడక్ట్ ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఇప్పుడు నా ప్రోడక్ట్ వాడిన వాళ్ళందరికీ ఒక మంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది. 1 day రిజల్ట్స్ ఖచ్చితంగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. అవి ఎందుకు స్టార్ట్ అవుతాయి అంటే వాళ్ళ హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ వెళ్ళి. ఆ హెయిర్ రూట్స్ మీద ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో అలాగే మీ బాడీ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇది 50% క్లియర్ చేసేస్తుంది. మీ హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీ హెయిర్ రూట్స్ మీద ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇంకా మీ హెయిర్ రూట్స్ ఎందుకు రాలుతాయి, అలాగే అక్కడ కొత్త హెయిర్స్ వస్తూ ఉంటాయి. అక్కడ మీ కొత్త హెయిర్స్ వస్తే ఉన్న హెయిర్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఏమవుతుంది, మీ హెయిర్స్ మొత్తము మంచిగా ఒత్తుగా తయారవుతాయి, మంచిగా హెల్తీగా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడే మీ హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది. ఓకే?
ఇప్పుడు చేతుల్లో అలా కొంచెం 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 హెయిర్ వస్తుంది అనుకోండి, మీరు ఇప్పటి నుంచే బాగా జాగ్రత్త పడాలి. ఆ కొంచెం హెయిరే అనుకున్నారు అనుకోండి, అది 10 రోజులు హెయిర్ కలపండి ఎంత అవుతుంది? 100 రోజులు హెయిర్ కలపండి ఎంత అవుతుంది? 100 × 1000 కలపండి ఎంత అవుతుంది? మీరు బతుకుతారు కదా. సో చిన్న ప్రాబ్లంనే మీరు చిన్నప్పుడే మీరు హెయిర్ కట్ వేయాలి. ఓకేనా? ఈరోజు చిన్న ప్రాబ్లం వల్ల ఏమవుతుందిలే 10ంటికిలే కదా ఏమవుతుందిలే అని అనుకుంటూ ఉంటారు. ఓకే, సో ప్రాబ్లం అనేది చిన్నప్పుడే మీరు అరికట్టేయాలి. ఇప్పుడు ఒక జ్వరం వచ్చినప్పుడు జ్వరాన్ని ఏం చేస్తామో స్టార్టింగ్లోనే మనం కంట్రోల్ చేసేస్తాము, స్టాప్ చేసేస్తాం. అదే జ్వరం మనం నెగ్లిజెన్స్ చేస్తే ఏమవుతుంది? అది రకరకాలుగా దారి తీస్తూ ఉంటుంది. ఓకేనా? లాస్ట్కి ప్రాణహారంగానే ఉండొచ్చు, ప్రాణహారంగానే అవ్వచ్చు. ఓకేనా? ఇక్కడ కూడా అంతే. ఒక హెయిర్ ప్రాబ్లమ్ని లైట్ తీసుకుంటే ఏమవుతుంది? హెయిర్ మొత్తం పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆ కొంచెము ఎంత అవ్వచ్చు, అర్థమైందా? ఇంతకుముందు చేతిలో ఎంత ఉంది? కొంచెమే ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? ఎక్కువ ఉంది. ఓకేనా? అది సో రోజు 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 పెంచుకుంటే ఎంత అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఒక ప్రాబ్లం అనేది మీరు స్టార్టింగ్లో అరికట్టాలి. ఓకే, అది. ఇంకా మీరు చేయాల్సిన మేజర్ మిస్టేక్లు ఏమిటంటే, ఎవరి జుట్టుని వాళ్ళే దూకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దూకునేప్పుడు కూడా కింద నుంచి హెయిర్స్ని దూకోవడం స్టార్ట్ చేయండి. కింద నుంచి స్టప్పులుగా దూకుని పైకి రావడం వల్ల మీ హెయిర్స్ అనేది చిక్కులు అనేది త్వరగా వస్తుంటాయి. చిక్కు పడదు. ఒకవేళ చిక్కు పడ్డ హెయిర్ కూడా తెగకుండా మంచిగా సాఫ్ట్గా వెళ్తూ ఉంటాయి. ఓకే, అది. ఇంకా మీరు ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే, ఆయిల్ అప్లై చేసిన వెంటనే మీ హెయిర్ రూట్స్ని కొమ్ము చేయొద్దు, దువ్వద్దు. ఓకే, మీ హెయిర్ రూట్స్కి ఆయిల్ అప్లై చేసినప్పుడే వెంటనే దువ్వకుండా అలా రిలాక్స్ ఇచ్చేయండి. రిలాక్స్ ఇచ్చేసిన తర్వాత ఒక గంట తర్వాత లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొమ్ము చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ హెయిర్ రూట్స్ మీరు ఆయిల్ అప్లై చేశారు కాబట్టి ఒక గంట 2 గంటల తర్వాత లేదా హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు రిలాక్స్లోకి ఇచ్చేయడం వల్ల అప్పుడు మీకు అవుతుందంటే ఇలా హెయిర్ ఊడకుండా మీకు మంచిగా వస్తూ ఉంటుంది. మీరు ఇలా బాధపడకుండా చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి కేరింగ్గా మీరు మంచిగా పాటించాలి. ఓకేనా? అలాగే హెయిర్ డ్రైలు పెడుతూ ఉంటారు, హీటరు బాగా హాట్ పెడుతూ ఉంటారు, బాగా హీట్ అలా పెట్టద్దు. పెట్టుకుంటే కూల్లో పెట్టుకోవాలి. అవి కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ ఉన్నవే మీరు హెయిర్ డ్రైర్లు సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, కొన్ని హెయిర్ డ్రైర్లు ఓన్లీ హాట్ మాత్రమే ఉంటుంది. ఓకే, కొన్ని హెయిర్లు మాత్రం ఓన్లీ హాట్ మాత్రమే ఉంటుంది. అది అలా అంటే అసలు తీసుకోవద్దు మీరు. ఓకేనా? ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా అయినా ఆప్షన్స్ ఉంటాయి. కూల్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి, తీసుకోవాలి. ఇంకా మీరు తలస్నానం చేసినప్పుడు కానీ లేదంటే తలస్నానం చేసి బయటకు వచ్చినప్పుడు కానీ హెయిర్స్ మీద ఎక్కువ బలం అనేది ఉపయోగించవద్దు మీరు. ఓకే, సో తడి జుట్టుని మీరు ఎక్కువగా కదపొద్దు. తడి జుట్టు అనేది చాలా వీక్గా ఉంటుంది. ఓకే, ఒక పొడి నేల మీద మొక్కను పెరగడం చాలా కష్టం. అదే తడి నేల మీద ఉన్న మొక్కను పెరగడం చాలా తేలిక. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఓకేనా? అలాగే మీ తడి హెయిర్స్ కూడా చాలా వీక్గా ఉంటాయి. తడి హెయిర్స్ మీద ఎలాంటి బలప్రయోగాలు చేయొద్దు. ఓకేనా? న్యాచురల్గా ఆరబెట్టండి. హెయిర్ని అలా వదిలేసేయండి. ఫ్యాన్ కింద కూర్చుంటారో లేదంటే ప్రకృతి వాతావరణం ఎండలో నిలబడతారో అది మీ ఇష్టం. లేదంటే హెయిర్ డ్రైర్ తెచ్చుకోండి. ఆప్షన్స్ ఉంటాయి. మంచి కొనుక్కోండి, బ్రాండ్లు కలిసి తెచ్చుకోండి. ఓకే, సో పిచ్చి తెచ్చుకోవద్దు. 200-300 రూపాయలు తెచ్చుకోవద్దు, 500 రూపాయలు తెచ్చుకోవచ్చు. మంచి క్వాలిటీ తెచ్చుకోండి. అందులో ఆప్షన్స్ ఉంటాయి. కూల్ ఆప్షన్ ఉంటుంది, మీడియం ఉంటుంది, హాట్ ఉంటుంది. వీటిలో మీరు ఓన్లీ కూల్ వరకే వాడుకోండి. ఓకేనా? మంచి కూలు గాలి వస్తుంది. ఓకేనా? కూల్ హెయిర్ వస్తుంది, దాన్ని మాత్రమే మీరు ఉపయోగించుకోండి. ఓకే, ఈ మొత్తం చేస్తేనే మీకు ఇంత హెల్దీ హెయిర్ వస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ పిల్లలు కనిపించినట్టు మంచి షైనింగ్, అంత ఒత్తుగా వస్తుంది, మంచి సిల్కీ వస్తుంది, మంచి స్మూత్ వస్తుంది. చూశారు కదా? అలా సిల్కీగా మంచిగా ఉంటుంది. ఓకే, ఇలాంటి మీరు మంచిగా పాటిస్తేనే మీకు అలాంటి జరుగుతుంది. ఇలాంటి మొత్తం నేను పాటించినప్పుడే అప్పుడు మీకు ఏమవుతుందంటే డేకి మంత్లీకి మీకు అనేది ఇలా హెయిర్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీకు స్క్రీన్ పిల్లలు కనిపించినట్టు. ఓకే, హెయిర్ కూడా చాలా అలా మీరు మెయింటైన్ చేసినప్పుడే, నేను చెప్పినట్టుగా మీరు మెయింటైన్ చేసినప్పుడే మీ హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఇలా మంచిగా పెరుగుతుంది. ఎలాంటి ఏమీ ఇన్ఫెక్షన్ లేకుండా మంచి హెల్తీగా షైనింగ్గా మంచిగా ఉంటుంది. మంచి కంఫర్ట్గా ఉంటుంది. మీకు నచ్చినట్టు హెయిర్గా ఉంటుంది. ఓకే, అది.
ఇంకా మీరు మంచిగా ఫుడ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకేనా? మంచి ఫుడ్ అంటే అంత స్పెషల్గా ఏం అవసరం లేదు. ఆటోమేటిక్గా మీరు డైలీ తినే వాటిలో మీరు తినేస్తారు. ఓకే, అలాగే మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే చాలు. ఇంకా ఇక్కడ మీరు చేయాల్సిన మేజర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమిటంటే, మీ కంటికి కనిపించే ప్రమోషన్ అనేది మధ్యకాలంలో చాలామందికి చెబుతున్నాను నేను. మీ మధ్య తిరిగే సరౌండింగ్లో మనుషుల మధ్య ప్రమోషన్లు నడుస్తున్నాయి. అది యూట్యూబ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, నా చేతుల్లో బాటిల్ పట్టుకుని చాలా బాగుందని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. వాళ్ళ మాటలు మీరు నమ్మండి. ఎప్పుడు నమ్ముతారంటే, వాళ్ళు ఏదైనా హెయిర్ టిప్ చెప్పినా, రెమెడీ చెప్పినా, ఏది చెప్పినా మీరు నమ్మండి. ఎప్పుడు నమ్ముతారంటే, వాళ్ళు నిజంగా వాడి చూపించినప్పుడు మాత్రమే నమ్మండి. లేదంటే ఇది మంచి టిప్ అని, హోమ్ రెమెడీ అని, మంచి లైక్లు అని మీరు అలాంటి ఏం చేయమాకండి. అలాంటి జోలికి వెళ్ళొద్దు. ఎవరైతే చెప్పిన వాళ్ళు 1-2-3 సార్లు వాడితేనే, ఒకవేళ వాడుతూ ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, ఇంకోసారి కింద కామెంట్ పెట్టండి. ఇంకోసారి వాడినాక చూస్తాను పెట్టండి సార్ అని ఏదో ఒకటి పెట్టండి. కింద కామెంట్ పెట్టండి. 1-2-3 సార్లు చూపించండి అని పెట్టండి, కామెంట్ పెట్టండి. ఓకే, ఇలా బాయ్స్ కూడా ఇలా ఎప్పుడైనా మనం అన్నీ పాటించినప్పుడే బాయ్స్కి కూడా లేడీస్కి అయినా దువ్వానికి హెయిర్స్ రావు. షాంప్ చేసినప్పుడు 0 హెయిర్ ఫాల్ వస్తుంది. నేను ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూపిస్తున్నాను, చూడండి. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా మన ఛానల్లో ఈ ప్రోడక్ట్ మీద మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఈ ఛానల్లో ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్, ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఈ వీడియో కింద చాలా వీడియోస్ ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోస్ పైన కింద చాలా వీడియోస్ ఉంటాయి. ఓకేనా? చెక్ చేసుకోండి, మీ హెయిర్ మీరు కాపాడుకోండి.